నమస్తే అండి. నేను మీ గణేష్‌ని. ఈరోజు మనం పోటీ పరీక్షలో భాగంగా అతి ముఖ్యమైన టాపిక్కు ఆది హిందూ ఉద్యమం గురించి నేర్చుకుందాం. అంటే నిజాం రాజ్యంలో వచ్చిన దళిత ఉద్యమాలనే మనం ఏమని పేర్కొంటామంటే ఆది హిందూ ఉద్యమాలని పేర్కొంటాం. ఆది హిందూ ఉద్యమం. మరి హైదరాబాద్ రాజ్యంలో ఉన్న దళితుల పైన ప్రభావం చూపించింది ఎవరనేది ఒకసారి చూద్దాం. అంటే దేశవ్యాప్తంగా 19వ, 20వ శతాబ్దంలో అనేక కుల దళిత ఉద్యమాలు ఆవిర్భవించినాయి. అంటే తరతరాలుగా దళితులు అనుభవిస్తున్న వివక్షతకు వ్యతిరేకంగా అనేక కుల దళిత ఉద్యమాలు పుట్టుకొచ్చినాయి. అట్లా మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ ఇట్లా అనేక ప్రాంతాల్లో అనేక కుల ఉద్యమాలు వచ్చినాయి. వీటిని చేపట్టిన వాళ్ళు ఎవరెవరంటే మహాత్మా జ్యోతిబా ఫులే, అంబేద్కర్, అమోతి దాస్, అచ్యుతానంద, కర్సన్ దాస్ ముల్జీ, నారాయణ గురు, నెక్స్ట్ ఈవి రామస్వామి నాయకర్, సిఆర్ రెడ్డి, కట్టమంచి రామలింగారెడ్డి ఇట్లా ఒక్కొక్కరు అనేక ప్రాంతాల్లో ఎవరి ప్రాంతంలో వాళ్ళు కుల ఉద్యమాలను చేపట్టడం జరిగింది. మహారాష్ట్రలో ఇక్కడ మనం అంబేద్కర్, అచ్యుతానంద, నెక్స్ట్ మహాత్మా జ్యోతిబా ఫులే లాంటి వాళ్ళని తీసుకోవాలి. కేరళలో కేలప్పన్, నెక్స్ట్ నారాయణ గురు, అదేవిధంగా తమిళనాడులో జస్టిస్ పార్టీ బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టింది. నెక్స్ట్ కర్ణాటకలో సిఆర్ రెడ్డి, కట్టమంచి రామలింగారెడ్డి, ఈయనే ఆంధ్ర యూనివర్సిటీకి ఫస్ట్ వీసీ. నెక్స్ట్ ముసలమ్మ మరణం, కవితత్వ విచారణ అనే గ్రంథాలు రాసిండు. ఈయనే మైసూరు సంస్థానంలో దళితులకు హరిజనులకు దేవాలయ ప్రవేశం కల్పించడానికి ఉద్యమం చేపట్టిండు. తమిళనాడులో జస్టిస్ పార్టీ, నెక్స్ట్ ఈవి రామస్వామి నాయకర్ లాంటి వాళ్ళు దళితుల పక్షాన పోరాడిరు. గుజరాత్లో కర్సన్ దాస్ ముల్జీ లాంటి వాళ్ళు ఉద్యమాలు చేపట్టారు. వీళ్ళందరి ప్రభావం హైదరాబాద్లో ఉన్న నిజాం రాజ్యంలో ఉన్న దళితుల పైన పడింది. ఇక్కడ ప్రభావితం చెంది ఎవరు ఆది హిందూ ఉద్యమాన్ని చేపట్టారు అనేది ఒకసారి చూద్దాం. నిజాం రాజ్యంలో ఆది హిందూ ఉద్యమం లేదా దళిత ఉద్యమాలు. ఇక్కడ మనం నిజాం రాజ్యంలో దళిత ఉద్యమ ఆద్యులుగా పిలువబడ్డ వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ దళిత ఉద్యమ త్రయంగా పిలువబడ్డ వాళ్ళు ఉన్నారు. దళిత ఉద్యమ కృషికారులుగా పిలువబడ్డ వాళ్ళు ఉన్నారు. నిజాం రాజ్యంలో తొలి దళిత ఆద్యులు, దళిత ఉద్యమ తొలి ఆద్యులుగా పిలువబడ్డ వాళ్ళు, దళిత ఉద్యమ తొలి ఆద్యులుగా పిలువబడ్డ వాళ్ళు ఎవరెవరంటే ఎంఎల్ ఆదయ్య, ఎంఎల్ ఆదయ్య, ఎంఎల్ ఆదయ్య, నెక్స్ట్ వల్తాటి శేషయ్య, వల్తాటి శేషయ్య, నెక్స్ట్ కట్ట రామక్క, కట్ట రామక్క. వీళ్ళు ముగ్గురిని నిజాం రాజ్యంలో దళిత ఉద్యమానికి సంబంధించి తొలి ఆద్యులుగా పేర్కొంటారు. ఎంఎల్ ఆదయ్య, ఈయననే దళిత భీష్మ అంటారు. ఎంఎల్ ఆదయ్య గల బిరుదు ఏంటంటే దళిత భీష్మ. ఈయన దళితుల విద్యాభివృద్ధి కోసం సికింద్రాబాద్లో విలియం బోర్డర్ స్కూల్, సికింద్రాబాద్లో విలియం బోర్డర్ స్కూల్ అనే స్కూల్ను ఏర్పాటు చేసిండు. విలియం బోర్డర్ స్కూల్. ఈ విలియం బోర్డర్ స్కూలే ప్రస్తుతం ఏమని పిలువబడుతుందంటే ఆదయ్య మెమోరియల్ స్కూల్గా పిలువబడుతుంది. ఇతనుకున్న ప్రత్యేకత ఏంటంటే హెచ్సి అంటే హైదరాబాద్ క్రికెట్ కాంట్రాక్టర్గా కూడా ఆయన పనిచేసిండు. హైదరాబాద్ క్రికెట్ కాంట్రాక్టర్గా పనిచేసిండు. అదేవిధంగా దళితుల నుంచి హైదరాబాద్ క్రికెట్కు ప్రాతినిధ్యం వహించిన తొలి వ్యక్తి ఎవరంటే ఎంఎల్ ఆదయ్య. ఈయన బిరుదు దళిత భీష్మ. సికింద్రాబాద్లో విలియం బోర్డర్ స్కూల్ను ఏర్పాటు చేసిండు. ఈయనే తొలి దళిత వాద్యుల్లో ఫస్ట్ పర్సన్. నెక్స్ట్ వల్తాటి శేషయ్య. ఈ వల్తాటి శేషయ్య భాగ్యారెడ్డి వర్మ స్థాపించిన మన్య సంఘం అని ఉంది. ఈ మన్య సంఘానికి కార్యదర్శిగా పనిచేసింది ఎవరంటే వల్తాటి శేషయ్య. ఇదే వల్తాటి శేషయ్య 1908 సెప్టెంబర్ 28న 1908 సెప్టెంబర్ 25న ఏం జరిగిందంటే సెప్టెంబర్ 25న మూసీ నదికి భారీగా వరదలు సంభవించినాయి. హైదరాబాద్ ఏ నది ఒడ్డున ఉంటుందంటే మూసీ నది ఒడ్డున ఉందని మనం చెప్పాలి. దానికి ముచ్చుకుంద అనే ఇంకో పేరు కూడా ఉంటుంది. అప్పుడు మూసీ నదికి భారీగా వరదలు వచ్చినప్పుడు 15,000 మంది మరణించారు. అప్పుడు అక్కడ అనేక మంది ప్రజలను కాపాడి వాళ్లకు భోజన వసతి సౌకర్యం కల్పించిన వ్యక్తి ఎవరంటే వల్తాటి శేషయ్య. అప్పటి నిజాం అంటే 6వ నిజాం మీర్ మెహబూబ్ అలీ ఖాన్. దీనికి ఆ మూసీ నది బాధితులను కాపాడలేకపోయానని
దీనికి నైతిక బాధ్యత తనదేనని తన విచారాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు సరోజిని నాయుడు రాసిన కవిత ఏంటంటే టీయర్స్ ఆఫ్ ఆసబ్జా. టీయర్స్ ఆఫ్ ఆసబ్జా టీయర్స్ ఆఫ్ ఆసబ్జా అనే పుస్తకాన్ని రాసింది ఎవరంటే కవితను రాసింది సరోజిని నాయుడు. అది వేరు విషయం. అంటే 1908 సెప్టెంబర్ 25న మూసీ నదికి భారీగా వరదలు వస్తే ఆ వరదల్లో చిక్కున్న అనేక మందిని కాపాడి వాళ్ళకి భోజన వసతి సౌకర్యం కల్పించింది ఎవరంటే వల్తాటి శేషయ్య. ఈ వల్తాటి శేషయ్యే భాగ్యారెడ్డి వర్మ స్థాపించిన మన్య సంఘానికి కార్యదర్శిగా పనిచేసిండు. ఇకపోతే కట్ట రామక్క. కట్ట రామక్క అనటామే ఈమె కూరగాయలు అమ్ముతూ తన జీవనాన్ని కొనసాగించి తాను సంపాదించిన సొమ్ముతోని సికింద్రాబాద్లో దళితుల కోసం ఒక స్కూల్ని కూడా కట్టించింది కట్ట రామక్క. అంత గొప్ప వ్యక్తి ఎవరంటే కట్ట రామక్క. ఈమెను మనం తొలి దళిత ఆద్యుల్లో ఒకరిగా భావించాలి. ఎంఎల్ ఆదయ్య, వల్తాటి శేషయ్య, కట్ట రామక్క వీళ్ళు బీజాలు వేస్తే దానిపైన భాగ్యారెడ్డి వర్మ, బిఎస్ వెంకట్రావు, నెక్స్ట్ అరిగే రామస్వామి లాంటి వాళ్ళు ఫలాలు అందించారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. వీళ్ళనేమో తొలి ఆద్యులుగా పిలువబడతారు. ఎంఎల్ ఆదయ్య, వల్తాటి శేషయ్య, కట్ట రామక్క వీళ్ళ అడుజాడలు నడిచి భాగ్యారెడ్డి వర్మ, నెక్స్ట్ బిఎస్ వెంకట్రావు, అరిగే రామస్వామి వాళ్ళు ఆది హిందూ ఉద్యమ త్రయంగా పిలువబడ్డారు. నెక్స్ట్ ఆది హిందూ త్రయం. నిజాం రాజ్యంలో ఆది హిందూ ఉద్యమ త్రయంగా పిలువబడ్డ వాళ్ళు ఎవరు అంటే లేదా త్రిమూర్తులు అంటారు. ఆది హిందూ ఉద్యమ త్రిమూర్తులు లేదా త్రయం. భాగ్యారెడ్డి వర్మ, భాగ్యారెడ్డి వర్మ, నెక్స్ట్ బిఎస్ వెంకట్రావు, బిఎస్ వెంకట్రావు, నెక్స్ట్ అరిగే రామస్వామి, అరిగే రామస్వామి వీళ్ళ ముగ్గురి గురించి కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి. భాగ్యారెడ్డి వర్మను నిజాం రాజ్యంలో దళిత ఉద్యమానికి ఆద్యుడు పితామహుడుగా పిలుస్తారు. దళిత ఉద్యమానికి పితామహుడుగా ఎవరిని పిలుస్తారంటే భాగ్యారెడ్డి వర్మను పిలుస్తారు. బిఎస్ వెంకట్రావు అసలు పేరు ఏంటంటే బత్తుల ఆశయ్య, బత్తుల ఆశయ్య. ఈయన పూనాలో ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ చదివిండు, శిల్ప విద్యను అభ్యసించిండు. నెక్స్ట్ అరిగే రామస్వామి, సునీత బాల సమాజం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ గురించి ఒక్కొక్కరి గురించి కూడా నేర్చుకున్నాం. వీళ్ళ ముగ్గురినేమో ఆది హిందూ ఉద్యమ త్రయంగా లేదా త్రిమూర్తులుగా పిలువబడతారు. నెక్స్ట్ ఆది హిందూ ఉద్యమ కృషికారులు. ఆది హిందూ ఉద్యమ కృషికారులుగా పిలువబడ్డది ఎవరంటే ఇక్కడ పీసరి వీరన్న, పీసరి వీరన్న, సుబేదార్ సాయన్న, సుబేదార్ సాయన్న, సుబేదార్ సాయన్న, నెక్స్ట్ పిఆర్ వెంకటస్వామి, బత్తుల శ్యామ్ సుందర్, బత్తుల శ్యామ్ సుందర్ వీళ్ళందరూ కూడా కృషికారులు, దళిత ఉద్యమ కృషికారులుగా పిలువబడ్డారు. ఈ పీసరి వీరన్నే ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వెట్టి చాకరీ నిర్మూలన కోసం అనేక ఉద్యమాలు చేపట్టిండు. అదేవిధంగా 1937లో హైదరాబాద్లో పర్యటించింది ఎవరంటే మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ హైదరాబాద్లో పర్యటించి హరిజన్ అనే పదాన్ని వాడడాన్ని ఈయన వ్యతిరేకించి తాము ఆది హిందువులం అని పేర్కొన్నాడు. నెక్స్ట్ సుబేదార్ సాయన్న, ఈయన మాదిగ కులస్తుడు. ఈ సుబేదార్ సాయన్న నేతృత్వంలోనే 1925లో బస్తీలో అనేక సమావేశాలు నిర్వహించిండు. ఈయన ప్రసంగాలతోని కూడా అనేక మంది చైతన్యం పొందారు. నెక్స్ట్ పిఆర్ వెంకటస్వామి, ఈయన ఒక పుస్తకం రాసిండు, అవర్ స్ట్రగుల్ ఫర్ ఎమాన్సిఫికేషన్ అనేది ఆయన యొక్క పుస్తకం. బత్తుల శ్యామ్ సుందర్, ఈయన ఐక్యరాజ్య సమితిలో నిజాం ప్రతినిధిగా వ్యవహరించిండు. అదేవిధంగా దే బార్న్ అనే పుస్తకంలో హైదరాబాద్లోని దళితుల స్థితిగతులను కళ్ళగట్టినట్లు వివరించింది ఎవరంటే బత్తుల శ్యామ్ సుందర్. పీసరి వీరన్న, సుబేదార్ సాయన్న, పిఆర్ వెంకటస్వామి, బత్తుల శ్యామ్ సుందర్ వీళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు భాగ్యారెడ్డి వర్మ గురించి నేర్చుకుందాం. భాగ్యారెడ్డి వర్మ గురించి నేర్చుకుందాం. ఆయన యొక్క బిరుదులు ఏంటి, ఆయన స్థాపించిన సంస్థలు ఏంటి, సంఘాలు ఏంటి, దళితుల కోసం ఆయన చేసిన కృషి ఏందో ఒకసారి చూద్దాం. భాగ్యారెడ్డి వర్మ. భాగ్యారెడ్డి వర్మ
హైదరాబాద్లో జన్మించిండు. భాగ్యారెడ్డి వర్మ. ఈయన నిజాం రాజ్యంలో దళిత ఉద్యమ పితామహుడు. దళిత ఉద్యమ పితామహుడు. నెక్స్ట్ ఈయన ఎప్పుడు జన్మించిండంటే 1888 మే 22న జన్మించిండు. నెక్స్ట్ 1939 ఫిబ్రవరి 18న మరణించిండు. భాగ్యారెడ్డి వర్మ 1888 మే 22న జన్మించిండు. 1939 ఫిబ్రవరి 18న మరణించిండు. ఇతని తల్లిదండ్రులు ఎవరంటే మాదిరి వెంకయ్య, నెక్స్ట్ రంగమాంబ. వీళ్ళు ఈ దంపతులకు జన్మించిన వాడే భాగ్యారెడ్డి వర్మ. ఇక్కడ మనం మే 22న జన్మించినని చెప్పిన. మే 22 అంటే నువ్వు రాజా రామ్మోహన్ రాయ్ బర్త్డే కూడా గుర్తుపెట్టుకోవాలి. భారత సాంస్కృతిక పునరుజ్జీవన పితామహుడు, లండన్ సందర్శించిన తొలి భారతీయుడు రాజా రామ్మోహన్ రాయ్ యొక్క బర్త్డే కూడా మే 22. అతడు 1772 మే 22న బెంగాల్లోని రాధానగర్లో జన్మించిండు. ఆయనే భారత సాంస్కృతిక పునరుజ్జీవన పితామహుడుగా పిలువబడ్డాడు. ఇక్కడ మే 22 అంటే కూడా ఇక్కడ భాగ్యారెడ్డి వర్మ బర్త్డే గుర్తుపెట్టుకోవాలి. ఇదే మే 22 అంటే మళ్ళీ నువ్వు ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే, జీవ వైవిధ్య దినోత్సవంగా కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మరణించిందంటే 1939 ఫిబ్రవరి 18. తల్లిదండ్రులు మాదిరి వెంకయ్య, రంగమాంబ. ఈ భాగ్యారెడ్డి వర్మ బిరుదు ఏంటంటే దళిత ఉద్యమ పితామహుడు. నెక్స్ట్ ఇతనికి కుటుంబ సేవ గురువు ఇచ్చిన బిరుదు ఏంటంటే రెడ్డి. అసలు పేరు మాదిరి బాగయ్య. అయితే కుటుంబ సేవ గురువు ఇచ్చిన బిరుదు ఏంటంటే రెడ్డి. రెడ్డి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే రక్షకుడు అనే అర్థం వస్తుంది. రెడ్డి అనే బిరుదును ఆయన ఇచ్చిండు. దీంతో ఆయన భాగ్య రెడ్డి అయ్యిండు. ఆ తర్వాత వర్మ. భాగ్యారెడ్డికి వర్మ అనే బిరుదును ప్రదానం చేసింది ఎవరంటే 1913లో ఈయన ఆర్య సమాజ్లో చేరిండు. ఆర్య సమాజ్ గురువు బాజీ కృష్ణారావు ఈయన ఏం చేసిందంటే భాగ్యారెడ్డికి వర్మ అనే బిరుదును ప్రదానం చేయడంతో పాటు ఆర్య సమాజ్ దీక్షను కూడా ఇచ్చిండు. ఈయనకే ఇంకా శివశ్రేష్ఠి అనే బిరుదు ఉంటుంది. నెక్స్ట్ సంగమాన్య బిరుదు, ఇదేమో అనుచరులు ఇస్తారు. శివశ్రేష్ఠి అనే బిరుదునేమో మహారాష్ట్ర సంఘ సంస్కర్త ధర్మవీర్ వామన్ నాయక్ ఇచ్చిండు. ఇది భాగ్యారెడ్డి వర్మ యొక్క బిరుదులు, ఆయన యొక్క జననం, మరణం. నెక్స్ట్ ఈయన రాసిన పుస్తకం ఏంటంటే వెట్టి మాదిగ అనేది భాగ్యారెడ్డి వర్మ రాసిన పుస్తకం. ఈయన పత్రిక భాగ్యనగర్ అనే పత్రికను స్థాపించిండు. ఆ తర్వాత 1936లో ఇదే ఆది హిందూ మాసపత్రికగా మారింది. ఇది భాగ్యారెడ్డి వర్మకు సంబంధించిన తొలి ఇన్ఫర్మేషన్. ఆయన బిరుదులు భాగ్యారెడ్డి వర్మ, శివశ్రేష్ఠి, సంగమాన్య, రాసిన పుస్తకం అయితే వెట్టి మాదిగ, స్థాపించిన పత్రిక భాగ్యనగర్. ఇది భాగ్యారెడ్డి వర్మకు సంబంధించిన. అసలు పేరంటే మాదిరి బాగయ్య, తల్లిదండ్రులు మాదిరి వెంకయ్య, రంగమాంబ. ఈయన చిన్నతనంలోనే ఇంటి నుండి వెళ్ళిపోయిండు. కుటుంబ పోషణ అనేది భారంగా ఉన్నప్పుడు ఏం చేసినంటే ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయి క్యాథలిక్ చర్చ్ అని ఉంటుంది. ఈ క్యాథలిక్ చర్చ్లో టెన్నిస్ బాల్ బాయ్గా పనిచేసిండు. ఆ తర్వాత ఎలక్ట్రీషియన్గా కూడా పనిచేసిండు. ఆ తర్వాత ఆర్య సమాజ్ మరియు బ్రహ్మ సమాజ్ పట్ల ఆకర్షితుడై ఆ సభలలో చేరి అక్కడి నుంచి అనేక పాఠాలు నేర్చుకుని దళితులకు అనేక ఉద్యమాలు చేసిండు. దళితుల కోసం, దళితుల పక్షాన అనేక సంస్థలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రసంగించి వాళ్ళను చైతన్యపరిచిండు. ఆయన ఏర్పాటు చేసిన సంస్థలు ఏంది, ఆయన అధ్యక్షత వహించిన సభలు ఏంటి ఒకసారి చూద్దాం. అసలు పేరు మాదిరి బాగయ్య. పుట్టినరోజు 1888 మే 22. మే 22 అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే. అదే 1772 మే 22 అంటే రాజా రామ్మోహన్ రాయ్ యొక్క బర్త్డే. అట్లా గుర్తుపెట్టుకోవాలి. చిన్నతనంలో అయినా ఎలక్ట్రీషియన్గా పనిచేసిండు. అదేవిధంగా క్యాథలిక్ చర్చిలో టెన్నిస్ బాల్ బాయ్గా కూడా పనిచేసిండు. ఆది హిందూ భావజాలం ప్రకారం ఏంటంటే ఆర్యులు ఎక్కడి నుంచో వచ్చిన విదేశీయులు ఆర్యులు ఇక్కడ స్థిరపడి
స్థానికులు మూలవాసులైనటువంటి దళితులను మేమే దళితులమే భారత్కు మూలవాసులను పేర్కొన్నారు. అదేవిధంగా ఆర్యులు విదేశీయులు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి స్థానికులైన మమ్మల్ని అస్పృశ్యులుగా చేసిరనేది ఆది హిందూ యొక్క భావజాలం. ఆ తర్వాత ఈయన ఏమన్నాడంటే పంచములని మమ్మల్ని పిలవకూడదు, దళితులని పంచములని పిలవకూడదు, మమ్మల్ని ఆది హిందువులు లేదా ఆది ఆంధ్రులుగా పిలవాలని పేర్కొన్నాడు. జాతీయ స్థాయిలో అయితే ఆది హిందువులు, నెక్స్ట్ తెలుగు ప్రాంతాల్లో అయితే ఆది ఆంధ్రులుగా పిలవాలని పేర్కొన్నాడు. ఈ నెక్స్ట్ పోతే హైదరాబాద్లో దళితుల పరిస్థితి ఏ విధంగా ఉండేదంటే అత్యంత దయనీయంగా ఉండేది. ఎందుకంటే అప్పటికి విద్య అనేది లేదు. నెక్స్ట్ మూఢనమ్మకాలు, అంటరానితనం, ఇటువంటి విపత్కర పరిస్థితిలో ఉన్నది ఎవరంటే హైదరాబాద్ దళితులు. ఓ పక్కనేమో జాగీర్దారులు, జమీందారులు, వీళ్ళ యొక్క పరిస్థితిని చూసి వాళ్ళపైన దౌర్జన్యాలు చేయడం. బేగారి లేదా బాగేలా అంటారు, వెట్టి చాకిరి పరిస్థితిని చూసి కూడా జమీందారులు వాళ్ళు దౌర్జన్యాలు చేసేవాళ్ళు. ఒక పక్కనేమో ముస్లింలు, వీళ్ళ పరిస్థితిని అదునుగా చూసుకొని ముస్లింలు తబ్లిక్ ఉద్యమం చేపట్టారు. ముస్లింలు ఆశ చూపెట్టి తమ మతాన్ని స్వీకరిస్తే మేము సహాయం చేస్తామని చెప్పేసి తబ్లిక్ ఉద్యమాన్ని చేపట్టారు ఒక పక్కన. ఈ తబ్లిక్ ఉద్యమానికి వ్యతిరేకంగా ఆర్య సమాజాలు చేపట్టిందే మళ్ళా శుద్ధి ఉద్యమం, తిరిగి హిందూ మతంలోకి మార్చడం శుద్ధి ఉద్యమం. ఆర్య సమాజ్ మరియు ఆంధ్ర మహాసభ ఇవి కూడా దళితుల కోసం కృషి చేసినాయి. ఇకపోతే దళితులు చదువుకోవడానికి వాళ్ళ కృషి చేసిన సంస్థ ఏంటంటే క్రైస్తవ మిషనరీలు. ఈ క్రైస్తవ మిషనరీల ద్వారానే దళితులు అనే వాళ్ళు కాస్తో కూస్తూ ఆ రోజుల్లో చదువుకున్నారు. ఇది ఇంట్రడక్షన్. నెక్స్ట్ భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన సంస్థలేంటి, సభలేంటి అనేది ఒకసారి చూద్దాం. జగన్మిత్ర మండలి 1906లో భాగ్యరెడ్డి వర్మ ఏర్పాటు చేసిన సంస్థ పేరు ఏంటంటే జగన్మిత్ర మండలి. ఈ జగన్మిత్ర మండలి ఏర్పాటుతోనే హైదరాబాద్లో దళిత ఉద్యమాలు ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. జగన్మిత్ర మండలి 1906లో ఏర్పాటు చేసిండు. అదేవిధంగా ఈ 1906లోనే వాలంటీర్ దళాన్ని కూడా ఏర్పాటు చేసిండు. వాలంటీర్ దళాన్ని కూడా ఏర్పాటు చేసిండు. ఎంతమంది అంటే 35 మంది సభ్యులతోని వాలంటీర్ దళాన్ని కూడా ఏర్పాటు చేసిండు. ఈ జగన్మిత్ర మండలితోనే హైదరాబాద్ రాజ్యంలో దళిత ఉద్యమాలు ప్రారంభమైనాయని చెప్పవచ్చు. మరి వాలంటీర్ దళం యొక్క పని ఏంటంటే, ఈ వాలంటీర్ దళంలో ఎంతమంది సభ్యులు అంటే 35 మంది సభ్యులు. వీళ్ళ డ్యూటీ ఏంటంటే, అప్పుడు అంటువ్యాధులు వచ్చేసి ఎవరైనా చనిపోతే సొంత కుటుంబ సభ్యులు కూడా దాన సంస్కారాలు చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదు. అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేసినంటే ఈయన వాలంటీర్ దళాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి, దాన సంస్కారాలు ఏర్పాటు చేయడానికి ఈ దళాన్ని ఏర్పాటు చేసింది 1906లో జగన్మిత్ర మండలి. ఆ తర్వాత 1911లో మన్య సంఘాన్ని ఏర్పాటు చేసిండు. 1911లో మన్య సంఘాన్ని స్థాపించిండు. ఈ మన్య సంఘానికి కార్యదర్శిగా పనిచేసింది వల్తాటి శేషయ్య. ఈ మన్య సంఘం ఆ తర్వాత ఏ విధంగా మారిందంటే 1922 నాటికి ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్గా మారింది. ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్గా మారింది 1922 నాటికి ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్. దీంట్లో కూడా అనేక అగ్రవర్ణాల వాళ్ళని భాగ్యరెడ్డి వర్మ జాయిన్ చేయించిండు. దీంట్లో రాయ్ బాల్ ముకుంద్, వామన్ నాయక్ ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి దీంట్లో చేరిరు. వీళ్ళు కూడా ఆది హిందూ ఉద్యమానికి తమ మద్దతును తెలిపారు. హైదరాబాద్లో ఉన్న మేధావి వర్గం కూడా భాగ్యరెడ్డి వర్మకు ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందించారు. ఈ రాయ్ బాల్ ముకుంద్ ప్రత్యేకత ఏంటంటే, ఇతడు మద్రాస్ యూనివర్సిటీ నుండి 1885లో BA పట్టాను పొందిండు. హైదరాబాద్ రాజ్యంలో BA పాస్ అయిన తొలి ముల్కీ హిందూ ఎవరంటే రాయ్ బాల్ ముకుంద్. అంతేకాదు ఈయన దళితాభిమాని. ఈయన ఏం చేసిందంటే తన వీలునామాలో ఏమని రాసిందంటే, తన చివరి రోజుల్లో తన అంతిమ సంస్కారాలు ఎవరు చేపట్టాలంటే దళితులే చేపట్టాలని తన వీలునామాలో రాసిండు. అంత గొప్పోడు రాయ్ బాల్ ముకుంద్. అదేవిధంగా వామన్ నాయక్, ఈయననే ధర్మవీర్ వామన్ నాయక్ అని కూడా పేర్కొంటారు. ధర్మవీర్ వామన్ నాయక్.
నెక్స్ట్ ఈ ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ ఆ తర్వాత బిఎస్ వెంకట్రావు అధ్యక్షతన ఏమైందంటే అఖిల భారత ఆది హిందూ సోషల్ కాన్ఫరెన్స్ అవుతుంది, అది వేరు విషయం. ఆ తర్వాత ధర్మ ప్రచారిణి సభ 1910లో ధర్మ ప్రచారిణి సభను ఏర్పాటు చేసిండు. 1910లో ధర్మ ప్రచారిణి సభ భాగ్యరెడ్డి వర్మ ఏర్పాటు చేసిండు. అదేవిధంగా ఇదే 1910లో ఇసామియా బజార్ నెక్స్ట్ లింగంపల్లి ఇటువంటి ప్లేస్లలో పాఠశాలను ఏర్పాటు చేసిండు. ఆ తర్వాత ఆది హిందూ బాలబాలిక భవన్ అనే పేరుతో కూడా అనేక పాఠశాలను ఏర్పాటు చేసిండు. 1910 నుంచి 1933 మధ్య ఈయన హైదరాబాద్ రాజ్యంలో దాదాపు 26 పాఠశాలను ఏర్పాటు చేసిండు. ఈ పాఠశాలను ఏర్పాటు చేసిండు. ఆ పాఠశాల నిర్వహణ బాధ్యత మెయింటెనెన్స్ ఎవరిదంటే నిజాం గవర్నమెంట్ 26 పాఠశాలను పోషించింది అన్నట్టు. అదేవిధంగా మనం 26 అంటున్నాం కాబట్టి మనకు సైన్స్కి సంబంధించి 26 అంటే ఏంటంటే మనం వెన్నెముక బ్యాక్ బోన్లో ఉండే ఎముకల సంఖ్య ఎంత అంటే 26 అని చెప్పాలి. వెన్నెముకలో ఉండే ఎముకల సంఖ్య 26. చిన్నపిల్లలు అయితే 33 ఉంటాయి, పెద్దవాళ్ళు అయితే 26 ఉంటాయి. 26th ఆర్టికల్ ఉంటుంది మనకు. 26th ఆర్టికల్ అంటే శాంతి భద్రతకు నైతికతకు భంగం కలిగించకుండా మత సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు అనే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 26. అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా 26th ఆర్బీఐ గవర్నర్ కూడా మనకు వచ్చిండు. ఇంతకుముందు ఉన్న ఆయన శక్తికాంత దాస్ ఉండే, ఆయన ప్లేస్లో ఇప్పుడు వచ్చిన ఆయన ఎవరంటే సంజయ్ మల్హోత్రా. 26th చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా వచ్చిండు. ఇంతకుముందు 25th ఆయన ఉండే, ఆయన పేరు రాజీవ్ కుమార్. ఈ రాజీవ్ కుమార్ ప్లేస్లో ఇప్పుడు వచ్చిన ఆయన ఎవరంటే జ్ఞానేష్ కుమార్. ఇట్లా మనం 26th ఆర్టికల్ గుర్తుంచుకోవాలి. 26 పాఠశాలను నిజాం రాజ్యంలో ఏర్పాటు చేసిన దళితుల కోసం అంటే భాగ్యారెడ్డి వర్మ అని చెప్పాలి. వెన్నెముకల బ్యాక్ బోన్లో ఉండే ఎముకల సంఖ్య అంటే 26 అని చెప్పాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 1910లో ధర్మ ప్రచారిణి సభను ఏర్పాటు చేసిండు. అదేవిధంగా అనేక స్కూల్స్ను ఏర్పాటు చేసిండు. దళితుల విద్యాభివృద్ధికి భాగ్యారెడ్డి వర్మ చేసిన కృషి అది. నెక్స్ట్ సంస్థ ఏంటంటే అహింసా సమాజం. 1912లో అహింసా సమాజాన్ని ఏర్పాటు చేసిండు. 1912లో అహింసా సమాజాన్ని ఏర్పాటు చేసిండు. అహింసా సమాజం దీని ఉద్దేశం ఏంటంటే జీవహింస చేయరాదు, అదేవిధంగా దళితుల్లో కూడా శాకాహారం భుజించాలని చెప్పి ప్రచారం చేసింది ఎవరంటే మన యొక్క భాగ్యారెడ్డి వర్మ అహింసా సమాజాన్ని ఏర్పాటు చేసిండు. ఈయన కృషి మేరకే 1921లో బక్రీద్ పండుగ నాడు నిజాం చేత ఈయన జీవహింస చేయకూడదని చెప్పేసి ఒక ఫర్మానా కూడా జారీ చేయించింది. అదే సంవత్సరం అంటే 1921లో. ఆ తర్వాత 1915లో సంఘ సంస్కరణ నాట్య మండలి సంఘ సంస్కరణ నాటక మండలిని ఏర్పాటు చేసిన అంటే మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా నాటకాలను ఏర్పాటు చేయించారు. అవి 1915లో సంఘ సంస్కరణ నాటక మండలి. అదేవిధంగా 1915లోనే జీవ రక్షక ప్రచారక మండలిని కూడా ఏర్పాటు చేసిండు. ఈ జీవరక్షక ప్రచార మండలి లేదా జీవోదయ ప్రచార మండలి అంటారు. జీవోదయ ప్రచార మండలి. ఈ జీవరక్షక ప్రచార మండలి జీవోదయ ప్రచార మండలికి అధ్యక్షునిగా పనిచేసింది ఎవరంటే ఎస్ఆర్ మలాలి అధ్యక్షునిగా పనిచేస్తే భాగ్యారెడ్డి వర్మ కార్యదర్శిగా పనిచేసింది. అదేవిధంగా దీనికి ఆర్థిక సహాయం చేసి కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే సేట్జీ అన్నట్టు ఆయన దీనికి కార్యదర్శిగా కూడా పనిచేసింది. సేట్జీ మేఘ్జీ అన్నట్టు ఆయన కార్యదర్శిగా పనిచేసిండు, ఆర్థిక సహాయం కూడా చేసిండు. ఈ జీవోదయ ప్రచారక మండలిలో ప్రచార సభ్యులుగా పనిచేసింది ఎవరంటే మాటూరి బలరామయ్య, బిఎస్ వెంకట్రావు ఇట్లాంటి వాళ్ళందరూ ఏం చేశారంటే దానికి ప్రచారక మండలిలో సభ్యులుగా పనిచేశారు. ఇది 1915 సంఘ సంస్కరణ నాటక మండలి. ఆ తర్వాత జీవరక్షక ప్రచారక మండలి, ఇవన్నీ సంస్థలు ఏర్పాటు చేసి దళితుల అభ్యున్నతికి కృషి చేసిండు. అదేవిధంగా సభలు సమావేశాలు ఎక్కడెక్కడ సభలు సమావేశాలు ఏర్పాటు చేసి
ప్రసంగించిండో ఒకసారి చూద్దాం. 1917లో బెజవాడ లేదా విజయవాడలో ఏం జరుగుతుందంటే ఫస్ట్ ప్రథమ ప్రాదేశిక పంచమ సదస్సు లేదా తొలి ఆది ఆంధ్ర సదస్సు అనేది జరుగుతుంది. దీనికి అధ్యక్షత వహించింది కూడా భాగ్యారెడ్డి వర్మనే. అది ఎక్కడ జరుగుతుందంటే రాజయ్య ప్రాంగణం అని ఉంటుంది ఒకటి, రాజయ్య ప్రాంగణంలో జరుగుతుంది. ప్రథమ ప్రాదేశిక పంచమ లేదా ఆది ఆంధ్ర సదస్సు, దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే భాగ్యారెడ్డి వర్మ. ఈ సభలో ఈయన ఏం చెప్పిందంటే ఇక్కడ నుంచి దళితులను పంచములు అని అనకూడదని, ఆది హిందువులు లేదా ఆది ఆంధ్రులుగా పిలవాలని పేర్కొన్నాడు. ఈయన ప్రసంగానికి ముగ్ధుడైన ఒక వ్యక్తి ఉన్నవ లక్ష్మీనారాయణ. ఈ ఉన్నవ లక్ష్మీనారాయణ భాగ్యారెడ్డి వర్మ యొక్క ప్రసంగానికి ముగ్ధుడై రాసిన పుస్తకం ఏంటంటే మాలపల్లి అనే నవలను రాసిండు. అతి గొప్ప నవల ఇది. ఆ రోజే వర్ణ వ్యత్యాసాలను కళ్ళ కట్టినట్టు చూపించిన నవల ఏంటంటే మాలపల్లి నవల. దీన్ని ఉన్నవ లక్ష్మీనారాయణ అంటే రాసిండు. ఈయన బోల్షివిక్ విప్లవం పట్ల స్ఫూర్తి పొంది సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆ తర్వాత జైలు జీవితం కూడా గడిపిండు. ఉన్నవ లక్ష్మీనారాయణ అనే భార్య లక్ష్మీబాయమ్మ ఇద్దరు కలిసి గుంటూరులో శాంతినికేతన్ అనే విద్యా సంస్థను కూడా ఏర్పాటు చేశారు. 1922లో గుంటూరులో శాంతినికేతన్ అనే విద్యా సంస్థను కూడా ఏర్పాటు చేశారు. భార్య పేరు ఉన్నవ లక్ష్మీనారాయణ లక్ష్మీబాయమ్మ ఇద్దరు దంపతులు కలిసి గుంటూరు, వీళ్ళ స్వస్థలం కూడా గుంటూరు జిల్లాలోని వేములూరుపాడు అని ఉంటుంది. నెక్స్ట్ మాలపల్లి నవల, దీంట్లో ప్రధాన సూత్రధారి ఎవరంటే సంగదాసు అనేది హీరో. ఈయనే పాత్ర చుట్టే ఆ పాత్ర మీదనే ఆ నవల అనేది రాయబడ్డది, మాలపల్లి. ఆ తర్వాత సినిమా కూడా వచ్చింది దీని పేరు మీద, మాలపల్లి కాస్త మాలపిల్ల అనే పేరుతోని గూడవల్లి రాంబ్రహ్మం మాలపిల్ల అనే సినిమాను కూడా తీసిండు. ఇది ఉన్నవ లక్ష్మీనారాయణ. నెక్స్ట్ ఆయన ఇన్ఫర్మేషన్ అంటే ఈ సదస్సులో ఆయన ప్రసంగానికి ముగ్ధుడై ఆయన రాసిన పుస్తకం మాలపిల్ల అనేదేమో సినిమా పేరు. దీంట్లో కథానాయకుడు అంటే సంగదాస్ అని చెప్పాలి. అంటే ఆ వర్ణ వ్యవస్థను కళ్ళగట్టినట్టు చూపిన పుస్తకం ఏంటంటే మాలపల్లి. ఆ తర్వాత రెండవ ఆది ఆంధ్ర సదస్సు ఎక్కడ జరిగిందంటే 1919లో మచిలీపట్నంలో జరుగుతుంది. దీంట్లో దళితుల విద్యాభివృద్ధికి అనేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసిండు. ఆ తర్వాత అతి ముఖ్యమైనది ఏంటంటే 1925లో ఏం చేసిందంటే దళితులు వాళ్ళు తయారు చేసిన పెయింటింగ్స్, శిల్పకళను వాటన్నిటినీ రెసిడెన్సీ బజార్ అని ఉంటుంది. రెసిడెన్సీ బజార్లో వాళ్ళ యొక్క కళాఖండాలను నైపుణ్యాలను మొత్తాన్ని ప్రదర్శించి, అంటే దాని ఉద్దేశం ఏంటంటే వాళ్ళ నైపుణ్యతను, ఆది హిందువుల నైపుణ్యతను ప్రపంచానికి తెలియజేయడం ఉద్దేశంతో రెసిడెన్సీ బజార్లో వాళ్ళు తయారు చేసిన పెయింటింగ్స్, కళాఖండాలను ప్రదర్శించిండు. ఇదే 1925లో అప్పుడు హైదరాబాద్లో ప్లేగు వ్యాధి సంభవించింది. హైదరాబాద్లో కలరా ప్లేగు వ్యాధులు సంభవించినప్పుడు ఈయన స్వచ్ఛంద వాలంటీర్ దళాన్ని ఏర్పాటు చేసిండు. ఏర్పాటు చేసి అందరినీ ఆదుకుండు. కాబట్టి అప్పుడే ఈయన హైదరాబాద్ ప్రజల మన్ననలను పొందిండు. ఇదే 1925లో గిర్రాజ్ అనటానే ఒక వ్యక్తి హిందూ ధర్మ పరిషత్ ధన్రాజ్ గిర్రాజీ అనటానే హిందూ ధర్మ పరిషత్ను 1925లో ఏర్పాటు చేసిండు. ఈ హిందూ ధర్మ పరిషత్లో ఆనాడు పాల్గొని భాగ్యారెడ్డి వర్మ మాట్లాడిన ప్రసంగం అగ్రవర్ణాల వాళ్ళను కూడా కదల్చివేసింది. ఇదే భాగ్యారెడ్డి వర్మ ఆది హిందువుల కోసం ఆది హిందూ శ్మశాన వాటికను కూడా ఏర్పాటు చేసిండు. అది ఎక్కడ ఉంటుందంటే అంబర్పేట, హైదరాబాద్లోని అంబర్పేటలో ఆది హిందూ శ్మశాన వాటికను కూడా ఏర్పాటు చేసిండు. దీనికి సహాయం చేసింది ఎవరంటే మాడపాటి హనుమంతరావు లాంటి వాళ్ళు దీనికి సహాయం చేశారు. పాండురంగ జోషి, మాడపాటి హనుమంతరావులు సహాయం చేశారు. నెక్స్ట్ భాగ్యారెడ్డి వర్మకు సహాయం చేసిన హైదరాబాద్ మేధావి వర్గం అంటే
వామన్ నాయక్, రాయ్ బాల్ ముకుంద్, మాడపాటి హనుమంతరావు ఇట్లాంటి వాళ్ళందరూ ఇతనికి సహాయం చేశారు. ఇది 1925కి సంబంధించి ధనరాజ్ గిరిరాజ్ నేతృత్వంలో హిందూ ధర్మ పరిషత్ జరిగింది. ఇదే 1925లో కలరా ప్లేగ్ వ్యాధి వచ్చినప్పుడు స్వచ్ఛంద వాలంటీర్ల దళాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్ ప్రజల మన్ననలను కూడా పొందింది ఎవరంటే భాగ్యారెడ్డి వర్మ. ఆ తర్వాత 1927లోనేమో అలహాబాద్లో జరిగిన జాతీయ హిందూ మహాసభకు, ఆది హిందూ మహాసభకు కూడా అధ్యక్షత వహించింది ఎవరంటే భాగ్యారెడ్డి వర్మ. ఆ తర్వాత 1930 ఇక్కడ జరిగిన సమావేశం ఏం జరిగింది, దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే భాగ్యారెడ్డి వర్మ. 1927లో అలహాబాద్ ఆది హిందూ మహాసభ. ఆ తర్వాత 1930లో లక్నోలో జరుగుతుంది. లక్నోలో అఖిల భారత ఆది హిందూ మహాసభలు జరిగితే దీనికి అధ్యక్షత వహించిండు. ఇక్కడ జరిగిన సమావేశానికి దక్షిణ భారత్ నుండి హాజరైన ఏకైక వ్యక్తి అంటే భాగ్యారెడ్డి వర్మ. అలహాబాద్లో జరిగిన అఖిల భారత ఆది హిందూ మహాసభకి దక్షిణ భారత్ నుండి హాజరైన ఏకైక వ్యక్తి అంటే భాగ్యారెడ్డి వర్మ అని గుర్తుపెట్టుకోవాలి. 1930లో లక్నోలో జరిగిన అఖిల భారత ఆది హిందూ మహాసభకి అధ్యక్షత వహించింది ఎవరంటే భాగ్యారెడ్డి వర్మ. ఇక్కడ ఈ ప్రసంగంలో ఏం చర్చించారంటే ఆర్టీసీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు వెళ్ళిన వాళ్ళు మన దళితుల తరపున ఏమని మాట్లాడాలి, ఏమని చర్చించాలనే అంశం పైన ఈ లక్నో సమావేశంలో మాట్లాడారు. ఇక్కడ ఆ రోజుల్లో దాదాపు 9 కోట్ల మంది బడుగు బలహీన వర్గాల నాయకుడిగా ఎవరిని ఎన్నుకున్నారంటే అంబేద్కర్ గారిని ఎన్నుకొని ఆర్టీసీలకు పంపించారు. ఈ సభలోనే తీర్మానం చేసుకున్నారు అన్నట్టు. లండన్కి వెళ్ళి ఆర్టీసీలో మన పక్షాన ఏమని మాట్లాడాలనేది ఈ సభలోనే చర్చించుకొని వాళ్ళ యొక్క వాణి వినిపించడానికి, దళితుల పక్షాన వాణి వినిపించడానికి ఎవరిని పంపించారంటే అంబేద్కర్ గారిని పంపించారు. ఇది ఆ తర్వాత ఆయన 3 ఆర్టీసీలకు కూడా హాజరైండు. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించిండు. కమ్యూనల్ అవార్డు, పూనా ఒప్పందం అది వేరే విషయం. నెక్స్ట్ ఇక చివరిగా 1933లో నాగ్పూర్లో జరిగిన హిందూ మహాసభకు ఇతడు చివరిసారిగా హాజరైండు. ఆ తర్వాత ఆరోగ్యం సహకరించలేదు. వైద్యం కోసమేనే బెంగళూరు కూడా వెళ్ళిండు. కర్ణాటక బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇతడు ప్రచారం చేసిండు. మద్యపాన నిషేధం, నెక్స్ట్ దళిత ఉద్యమాలని చేపట్టిండు బెంగళూరులో కూడా. చివరికి 1939 ఫిబ్రవరి 18న మరణించిండు. భాగ్యారెడ్డి వర్మ మరణానంతరం అతని ఆశయాలను కొనసాగించింది ఎవరంటే టివి నారాయణ. ఈ టివి నారాయణ సదాలక్ష్మి యొక్క భర్త ఈయనే. ఆ తర్వాత భాగ్యారెడ్డి వర్మ సుపుత్రుడు మాదిరి గౌతమ్. వీళ్ళు ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ మాదిగ వీళ్ళ ఆధిపత్యం ఎక్కువై ఉద్యమం అనేది నీరుగారిపోయింది. నెక్స్ట్ ఇతని యొక్క పత్రిక పేరు చెప్పిన ఆ పత్రిక పేరు భాగ్యనగర్ అనేది ఆయన యొక్క పత్రిక. అదేవిధంగా న్యాయ పంచాయతీలను కూడా ఏర్పాటు చేసిండు. దళితుల కోసం ఇతడు చేపట్టిన సంస్కరణలు ఏంటి అంటే న్యాయ పంచాయతీలు. గ్రామాలలో న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేసిండు. హైదరాబాద్ వ్యాప్తంగా కేంద్ర న్యాయ పంచాయతీ ఎవరి ఆధ్వర్యంలో ఉంటుందంటే భాగ్యారెడ్డి వర్మ ఆధ్వర్యంలో సమాంతర న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసిండు. భాగ్యారెడ్డి వర్మ ఏర్పాటు చేసిన న్యాయ వ్యవస్థ న్యాయ పంచాయతీలు లేదా సమాంతర న్యాయ వ్యవస్థ. ఇవి ప్రభుత్వానికి సమాంతరంగా న్యాయ వ్యవస్థను అందిస్తాయి. గ్రామాలలో తన అనుచరుల చేత న్యాయ పంచాయతీలు ఏర్పాటు చేసిండు. అదేవిధంగా ఈ కేంద్రంలో చీఫ్ జస్టిస్గా కేంద్ర న్యాయస్థానంగా న్యాయ పంచాయతీ ఉంటుంది. ఈ కేంద్ర న్యాయ పంచాయతీ ఎక్కడ ఉంటుందంటే చాదర్ఘాట్లోని ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్లో అక్కడ తీర్పులు చెప్పేవాడు. అది భాగ్యారెడ్డి వర్మ ఆధ్వర్యంలో నడిచేది. ఈ గ్రామాలలో అయితే న్యాయ పంచాయతీలు గ్రామీణ నేపథ్యం వారి నుంచి నడుస్తాయి అన్నట్టు. ఇది న్యాయ పంచాయతీ లేదా సమాంతర న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసిండు. అదేవిధంగా సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేసిండు. ప్రీతి భోజనం అనే పేరుతోటి సహపంక్తి భోజనాలను కూడా ఏర్పాటు చేసిండు. ఈయన బౌద్ధ ధర్మాన్ని ఆదరించిండు.
బౌద్ధ ధర్మం ఆదరించి వైశాఖ పౌర్ణమి రోజు అంటే బుద్ధుని పుట్టుక వైశాఖ పౌర్ణమి నాడు ఉత్సవాలు కూడా జరుపుతారు. అదేవిధంగా నందసార్ చౌక్ మేళా అనే ఉత్సవాలను కూడా నిర్వహించి మాలా మాదిగల మధ్య ఐక్యతను పెంచింది. ఏంటంటే నందసార్ చౌక్ మేళా ఉత్సవాలు బౌద్ధ ధర్మాన్ని కూడా ప్రబోధించిండు. ఆ తర్వాత సహపంక్తి అనే పేరుతోటి సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేసిండు. ఏ పేరు అంటే ప్రీతి భోజనం అనే పేరుతోని అగ్రవర్ణాల వారిని అందరినీ కూడా ఆహ్వానించిండు. అది సహపంక్తి భోజనాలు. అదేవిధంగా 26 పాఠశాలను ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి కూడా కృషి చేసిండు. ఇది భాగ్యరెడ్డి వర్మ యొక్క ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత ఆయన కొడుకే మాదిరి గౌతమ్. ఈ మాదిరి గౌతమ్ రాసిన పుస్తకం పేరు ఏంటంటే భాగ్యోదయం. ఈయన స్థాపించిన సంస్థ పేరు ఆది హిందూ సామాజిక సేవా సంస్థ. రాసిన పుస్తకం అంటే భాగ్యోదయం అని చెప్పాలి. ఈయన 1952లో జరిగిన హైదరాబాద్ శాసనసభ ఎన్నికలకు ఇబ్రహీంపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిండు. 1992లో పద్మశ్రీ అవార్డును కూడా పొందిండు. ఆయనే మాదిరి గౌతమ్. అదేవిధంగా ఇక్కడ భాగ్యారెడ్డి వర్మ మద్యపాన నిషేధం, నెక్స్ట్ దళితుల అభివృద్ధికి కళ్ళు మానండి బంగారం కొనండి అనే పొదుపు పథకాన్ని కూడా ప్రారంభించిండు. ఇది భాగ్యారెడ్డి వర్మ గురించి. మన క్లాసు నచ్చితే సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ఇంకా బిఎస్ వెంకట్రావు గురించి, పిఆర్ వెంకటస్వామి గురించి, అరిగే రామస్వామి గురించి మొత్తం అందరి గురించి కూడా నేర్చుకుందాం. థ్యాంక్ యూ.